మెగా తుఫాన్ ప్రభావంతో రైతులు అతలాకుతలమవుతున్నారు. పంట నీరు మునగటంతో నీట మునగటంతో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట మునిగిన పంటను చూసి లబో దిబో అంటున్నారు. ప్రభుత్వాలు తమని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. మెగా తుఫాను సృష్టించిన బేభత్సం అంతా ఇంత కాదు, అంతా మనం గత 2 రోజులు కూడా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రైతన్నలకైతే ఆవేదన మిగులుస్తుంది, కన్నీటిని మిగులుస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి. అటు చెరువులన్నీ నిండు కొండలా మారితే పంట పొలాలన్నీ కూడా చెరువుల్లో మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పొలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ మొత్తం పంట అంతా కూడా నీట మునిగే పరిస్థితి పూర్తిగా ఏర్పడింది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఎక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. చిన్న గ్యాప్ లేకుండా వర్షం కురిసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడి నుంచో అంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి చెరువులు నిండిపోవడం, అటు నుంచి కలవల ద్వారా అయితే మొత్తం అంతా కూడా నీరు అయితే కిందికి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం చెరువులన్నీ కూడా నిండి ప్రవహిస్తున్న పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అసలు ఇది పొలమా చెరువు అన్నట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మొత్తం ఆ పక్కనే కాలువ ఉన్న, ఆ కాలువ నుంచి నీరు రావడం, ఈ కాలువ వెంబడి ఉన్న పొలాలన్నింటిలో కూడా ముంచేసినటువంటి పరిస్థితి అయితే దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే కొంతమంది రైతులు అసలు పొలం ఎలా ఉంది, ప్రస్తుతం పొలం ఏ విధమైన పరిస్థితుల్లో చూసుకోవడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు కూడా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమనిపిస్తుంది పొలాలన్నీ ఇలా మునిగిపోతుంటే? మునిగిపోతే మరి 4 రోజుల నుంచి వర్షం కులిపోయి పోద్దండి. ఇలా ఒగ్గితే పర్వాలేదు, మరి ఒక 4-5 రోజుల నుంచి కులిపోద్ది వర్షం, బాగా కులిపోయి పోతుంది. ఇప్పుడు అంటే మొత్తం మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత పొలం నాశనం అయ్యే అవకాశం ఉంది ఈ వర్షాల వల్ల? చిమించి ఒక 50-60 ఎకరాలు పోతుందండి ఇదంతా. ఏరియా ఈ గడ్డ పారినంత మటు చాలా మటుకు పోతుంది, ఒక 50-60 ఎకరాలు పోతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రస్తుత జనరేషన్ కానీ మీ పిల్లలు కానీ అందరూ వ్యవసాయం వైపు చూసే పరిస్థితే లేదు. అలాంటి పరిస్థితుల్లో పంట పొలాలు ఇలా మునిగిపోయి నాశనం అయిపోతుంటే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఎకరాకి అట్లీస్ట్ 30,000 ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా మరి మాకు ఒక సుముద్దు లేదు, మరి ఇంకేం చేస్తాం? ఇలా ముంచేసి కులిపోయి నానా బేభత్సంగా అవుతుంది పరిస్థితి. అది పరిస్థితి. మొత్తం ఎంత నష్టం ఏర్పడే అవకాశం ఉంది మొత్తం ఈ పొలం వల్ల? నష్టం ఉంటుందండి, ఒక 60-70 ఎకరాల దాకా ఉంటుందండి నష్టం. పంట నష్టం, ముంపులు ముంచేసి మేదలు కొట్టుకెళ్ళిపోవడం, నానా బేభత్సంగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఉన్న పొలంలో సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి అసలు వ్యవసాయం చేయడానికి? ఎకరాకే చేతికి వచ్చేసరికి 30,000 దాడుతుంది, 35,000 కూడా దాడుతుంది సార్ ఒక ఎకరాకి. కనీసం ఒక ఆడదాన్ని పెట్టుకున్నామంటే దానికి 1000 రూపాయలు ఇస్తే కానీ అది రావట్లేదు. అప్పాన్ని ఉడుపులకి అయ్యి రావట్లేదు. 1000 రూపాయలు ఒక ఆడ మనిషి పెట్టుకున్నా అవుతుంది లీస్ట్. కానీ అంటే ఇప్పుడు మీ పెట్టుబడి కావచ్చు, కూలి అంతా పోయినట్టేనా? మరి పోయినట్టంటే దైవం మనం ఏం చేయలేమండి అది. మరి ఎలాంటి ప్రకృతి వర్షాలు గుంజెత్తుంటే మనం ఏం చేయగలం? మరి ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటున్నాయి ఇటువంటి వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు? ఏం మరి ఆదుకుంటారంటే ఏడ్ చేస్తామండి, వెళ్తాం రైతులు వెళ్ళడం. మరి వాళ్ళు ఏం చేస్తారో ఏడ్ చెప్తారో తెలీదు పరిస్థితి. సో ఇది అంటే సుమారు ఎకరాకి 30 నుంచి 35,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం. అంటే ఇలా తుఫాన్లు వస్తే మాత్రం పూర్తిగా పంట నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు కూడా ఆదుకుంటే మంచిది, మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే రైతాంగం ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ఎక్కడా కూడా రైతాంగం పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితి. పంట పొలాలను ఎవరో పండించే పరిస్థితులు లేరు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావచ్చు, ఇతరత్ర కొంతమంది స్వార్థం కావచ్చు. సో కానీ ఇటువంటి ప్రస్తుతం వచ్చినటువంటి మెగా తుఫాన్ లాంటి తుఫాన్లు వస్తే మాత్రం రైతులు మరింత ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో ప్రభుత్వాలు కూడా రైతులను ఆదుకుంటే మంచిదని అయితే వారందరూ కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ.